హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు హ్యాష్ట్యాగ్ ఆర్య. సో పేరు అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నా. కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను నేమ్ని. రెగ్యులర్గా పెట్టే నేమ్స్ కాకుండా. సో ఇలానే ఇక ముందు ఇలాంటి నేమ్సే పెట్టాలని అనుకుంటున్నా. చూద్దాం, అవసరాన్ని బట్టి ఇలాంటి నేమ్స్ పెడితేనే ఈజీ కూడా కదా మనకి. ఎనీవేస్, సో నాకు తెలిసి మాయా 2 ఎవరికి అంతగా ఎక్కినట్టు లేదు స్టోరీ. చాలా తక్కువ మంది దాన్ని చూసున్నారనుకుంటున్నాను. సరే, సరే, అయిపోయింది, ఏదో అయిపోయింది. సో ఇక ఈ హ్యాష్ట్యాగ్ ఆర్య అనేది ఒక మంచి లవ్ స్టోరీ. దీంట్లో అన్ని ఎమోషన్స్ క్యారీ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ప్రేమ, కేరింగు, తర్వాత రిలేషన్షిప్స్కి వాల్యూస్ ఇస్తాను. అండ్ తర్వాత దీంట్లో ఫన్ ఉంటుంది, గొడవలు ఉంటాయి, తర్వాత బాధ, నొప్పి అన్నీ ఉంటాయి. ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ని క్యారీ చేద్దాం అనుకుంటున్నాను ఈ పర్టికులర్ సిరీస్లో. చూద్దాం ఎంతమందికి ఈ స్టోరీ నచ్చబోతుంది అని. సో మీ అందరికీ ఈ పర్టికులర్ సిరీస్ నచ్చుతుంది, నచ్చాలని కోరుకుంటున్నాను. చూద్దాం. ఇంత రొమాంటిక్, ఇంత లవ్ స్టోరీ చెప్పాక కూడా మన తెలుగులో పెద్దగా వ్యూస్ రాకపోతే ఇంకా సారీ అండి. నిజంగా నేను ఇంత కష్టపడి మీ అందరి కోసం ఏదో చేయాలి, ఏదో చెప్పాలి అని ఆరాటపడటం వేస్ట్ ఏమో అనిపిస్తుంది. సో ప్లీజ్, ఎంత కుదిరితే అంత ఎంకరేజ్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఓకే దెన్ ఇక సబ్స్క్రిప్షన్స్ అవన్నీ మీ ఇష్టం. నచ్చితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే దెన్ ఇక లెట్స్ గెట్ ఇన్ టు ది యాక్చువల్ స్టోరీ. సో దీంట్లో మెయిన్ లీడ్స్ వచ్చి ఇద్దరు. ఒకళ్ళ పేరు ఆరోహి. సో హ్యాష్ట్యాగ్ ఆర్యాలో ఏఏ అంటే ఆరోహి అని అర్థం. సో ఆరోహికి ఒక అమ్మ, నాన్నగారు లేరు, చిన్న వయసులోనే చనిపోతారు. ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక మేనమామ. వాళ్ళ ఫ్యామిలీ మేనమామ ఎప్పుడన్నా అవసరాన్ని బట్టి వస్తాడు, పోతుంటాడు. ఓకే. సో ఆరోహి ఎలాంటి అమ్మాయి అంటే చాలా స్ట్రిక్ట్, కోపం, బట్ ఎంత కోపం ఉన్నా ప్రేమ ఉంటుంది, హెల్ప్ చేసే మనస్తత్వం ఉంటుంది, జాలి గుణం ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట. కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా కోపంగా కనపడుతూ ఉంటుంది అన్నమాట. బట్ తన మనసులో తనకి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్కి చాలా వాల్యూస్ ఇస్తుందన్నమాట. ఇకపోతే వాళ్ళమ్మ ఈశ్వరి తన పేరు. వాళ్ళమ్మ చాలా కష్టపడి పిల్లల్ని, వాళ్ళ నాన్నగారు చనిపోయాక తను చదువుకోలేదు, ఏమీ లేదు. సో వాళ్ళ నాన్నగారు చనిపోయాక పిల్లల్ని అందరి ఇళ్ళల్లో పాచి పనులు చేసుకుంటూ, చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ, ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ తన పిల్లల్ని చదివించుకుంటూ పెంచుకుంటూ వచ్చిద్దన్నమాట. సో ఈ కష్టాలు, ఆరోహి వాళ్ళ అమ్మ పడ్డ కష్టాలు, అవమానాలు అన్నీ చూసుకుంటూ పెరుగుతూ ఉంటుంది ఆరోహి. అండ్ ఆరోహికి వాళ్ళ చెల్లెలకి 1.5 year గ్యాప్ అనమాట అందరికీ. సో చెల్లెలు ఎలాంటి టైప్ అంటే స్వార్థం ఎక్కువ, నాకే కావాలి, నాది నాది అనుకుంటే అది ఇంకెవరికి దక్కకూడదు అనుకునే టైపు. ఓకే. తమ్ముడు అంటే ఇంకా ఆడు ఒక మంచి ప్లే బాయ్ టైప్ అనమాట. సో యాక్చువల్గా మీరు పోస్టర్లో మరీ చిన్నపిల్లగాడిని చూసేసారు కదా. నేను 21 years బాయ్ అని చెప్పేసరికి వాడు నాకు 10 years బాయ్ ఫోటో ఇచ్చాడు. సరే ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం ఎడిట్ చేస్తాంలే అని అలానే పోస్ట్ చేసేసాను. సో ప్లీజ్ మిస్టేక్ చేసుకోకండి. 21 years ఉంటాయి ఆరోహి వల్ల
తమ్ముడికి. వాడు ఎంతసేపు అమ్మాయిలతో తిరగటం, అమ్మాయిల గురించి ఫ్లర్ట్ చేయటం. సో ఒక ప్లే బాయ్ టైప్ అనమాట. అండ్ ఆరోహికి వాళ్ళ అమ్మ అంటే ప్రాణం. వాళ్ళ అమ్మ కోసం ఏమైనా చేస్తుంది. అండ్ సేమ్ వాళ్ళ అమ్మ ఈశ్వరికి కూడా ఆరోహి అంటే చాలా ఇష్టం. మిగతా ఇద్దరు పిల్లల మీద అంటే కూడా ఆరోహి మీద ఒక రవ్వ ఎక్కువ ప్రేమ ఉంటుంది అనమాట. బికాస్ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ కష్టాలు పడేటప్పుడు చూడటం కానీ, వాళ్ళ అమ్మకి చిన్న వయసులో చదువుకునేటప్పుడు కూడా చిన్న చిన్న సహాయాలు చేయటం, మళ్ళా చెల్లి కోసం, తమ్ముడు కోసం ట్యూషన్స్కి పంపించకుండా తనే కూర్చొని చదువు చెప్పటం. అండ్ ఆ తర్వాత రాత్రనక పగలనక కష్టపడటం, ఇవన్నీ తను చూసింది తను కూడా. కాబట్టి అండ్ ఎట్లా అయినా మొదటి సంతానం మీద కొంచెం ప్రేమ ఎక్కువే ఉంటుంది కదా. సో అలా ఆరోహి అంటే వాళ్ళ అమ్మకి ఒక రవ్వ అంత ప్రేమ కొంచెం ఎక్కువే అన్నమాట. ఇది మన ఆరోహి ఫ్యామిలీ. ఇంకోవైపు రియా, మన హ్యాష్ ట్యాగ్లో ఆ రియా ఉంది కదా, ఆ రియా అనమాట. సో రియా ఒక చాలా అందమైన, వెరీ గుడ్, వెరీ క్లవర్, వెరీ యాక్టివ్, చాలా అల్లరి, చాలా తెలివి కల్ల, మంచి ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంచుకోవాలి అని ఆలోచించే ఒక తను ఒక న్యూట్రిషన్ డాక్టర్ అనమాట. సో తనకి ఒక అమ్మ, నానమ్మ, అన్నయ్య, ఇట్లా తన ఫ్యామిలీ. వీళ్ళ ఫ్యామిలీ ఏంటంటే జాలీ టైప్ అనమాట. అందరూ అల్లరి చేసే టైంలో ఇంట్లో ఉన్న 5 అల్లరి చేస్తారు. ఎవరికి ఒక్కరికి బాధ వచ్చినా ఒకరి కోసం ఒకరు ఉన్నాము అని ఇప్పుడు రియాకి ఏదన్నా ప్రాబ్లం వస్తే అందరూ తన వెనకాల నిలబడతారనమాట. రియా వాళ్ళ అన్నయ్య పేరు సంతోష్. వాడికి ఏదన్నా ప్రాబ్లం వస్తే అందరూ ఆ అబ్బాయి వెనకాల నిలబడటం. వాళ్ళ పేరెంట్స్కి ఏదన్నా ప్రాబ్లం వస్తే మిగతా 3 వాళ్ళకి సపోర్ట్గా ఉండటం. అలా ఒక మంచి సపోర్టివ్ జాలీ ఫ్యామిలీ అనమాట. వెరీ ఫ్రెండ్లీ, అందరూ బాగా చదువుకున్న వాళ్ళు అండ్ మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటే ఒక క్యూట్ ఫ్యామిలీ. సో ఇది రియా ఇంట్రొడక్షన్ అనమాట. సో క్లియరా? ఆర్య ఇంట్రోకి అండ్ మన ఆరోహి ఇంట్రోకి అండ్ మన రియా ఇంట్రోకి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి ఆరోహి ఫ్యామిలీలో అమ్మ, చెల్లి, తమ్ముడు. ఓకే, చెల్లి కొంచెం సెల్ఫిష్, తమ్ముడు ప్లే బాయ్, అమ్మ కొంచెం ఓవర్ సెంటిమెంటల్ వాళ్ళ పెద్ద కూతురు అంటే, అండ్ అమాయకురాలు ఆరోహికి ఒక మేనమామ, వాళ్ళ ఫ్యామిలీ. ఇటువైపు రియా ఒక అమ్మ, నాన్న, అన్నయ్య, నానమ్మ. వెరీ క్యూట్ జాలీ ఫ్యామిలీ. ఓకే, ఇది వాళ్ళ ఫ్యామిలీ ఇంట్రో. సో ఈరోజుకి ఆరోహి గురించి మాట్లాడుకుందాం. సో ఆరోహి చిన్న వయసు నుంచే చాలా కష్టపడి వాళ్ళ అమ్మ కష్టాలు, వాళ్ళ అమ్మ పడ్డ అవమానాలు అన్నీ చూసి ఒక కసి పెంచుకొని తనలో ఆ కసితో పైకొచ్చిన ఒక అమ్మాయి. ఆ కసి వల్ల ఒక పెద్ద కంపెనీకి తను అండ్ ఎండి, సిఇఓ అనుకుంటారో, ఎండి అనుకుంటారో, ప్రొపరేటరీ అనుకుంటారో, మీ ఇష్టం. తన కింద చాలామంది వర్కర్స్, చాలా పెద్ద కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అండ్ అలానే చాలా కష్టపడి ఒక మంచి సెంటర్లో ఒక పెద్ద విల్లా వాళ్ళ అమ్మ కోసం, ఒక 500 గజాల్లో 300 గజాల ఇల్లు కట్టి 200 గజాల్లో మంచి ఇంటి చుట్టూ మంచిగా గార్డెన్, అన్నీ ఏమేమి సౌకర్యాలు కావాలో ఆ ఇంటికి, పార్కింగ్ అన్నీ అన్నమాట. ఇంకా ఇది ఉంది, ఇది లేదు అనుకోకుండా అన్నీ సమకూరుస్తుంది ఆరోహి. సో అంత
కసి ఉండేదన్నమాట. ఆ కసితో ఇంత ఒక ఎంపైర్ని, ఆరోహి ఎంపైర్ని అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది తన చుట్టూ. ఓకే, సో నౌ ఓపెన్ చేస్తే ఒక పెద్ద విల్లా. ఆ విల్లా ముందు ఆరోహి, వాళ్ళమ్మ, వాళ్ళ చెల్లి, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మేనమామ, ఇంకా కుటుంబం. సో ఈశ్వరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఏంటమ్మా ఏడుస్తున్నావు అని అంటే, ఇది ఏడుపు కాదమ్మా, ఆనందం. ఈశ్వరి నిలయం అని నా పేరు పెట్టావు చూడు నీ కష్టానికి, చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు ఇంత ఎదిగినందుకు అని కూతుర్ని పొగుడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆరోహి, నేను ఎంత చేసినా ఏది చేసినా మీకోసమే అమ్మా, నువ్వు సంతోషంగా ఉండాలి, చెల్లి తమ్ముడు హ్యాపీగా వాళ్ళ లైఫ్ని కష్టపడకుండా మనం కష్టపడ్డాం, ఆ కష్టాన్ని ఇప్పటి వరకు వాళ్ళు కష్టపడ్డారు, ఇక్కడైనా వాళ్ళు ఆనందంగా ఉండాలమ్మా, అందుకే చాలా కష్టపడ్డాను మీ అందరి కోసం, ఇంత పెద్ద ఇల్లు కట్టగలిగాను అని చెప్పి చాలా ప్రౌడ్గా చెప్పుకుంటూ ఉంటుందన్నమాట. ఇలాగే రామ్మ గృహప్రవేశం చేద్దామని చెప్పి ఇంకా అందరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత హాల్లో నించొని అందరూ షాక్ అయిపోతారనమాట. ఆ హాల్ చూసే మంచి ఇంటీరియర్ డెకరేషన్స్ తోటి, బ్యూటిఫుల్ కలర్స్ తోటి, ఫ్లోర్ వాజెస్, టీవీ, ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్, యూనో కర్టన్స్, అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ఇల్లు. అండ్ అందరూ అలా నోరెళ్ళబెట్టి అలా చూస్తూ ఉంటారనమాట అంత పెద్ద ఇల్లుని. సో ఆరోహి వాళ్ళందరి ఆశ్చర్యాలకి ఆనందాలకి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది హాలు, అది కిచెను అక్కడ ఉంది, ఇక్కడ 2 బెడ్రూమ్లు ఉన్నాయి, పైన ఇంకో 3 బెడ్రూమ్లు ఉన్నాయి, ఒక థియేటర్ రూమ్ ఉంది అని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగానే చెల్లి అండ్ తమ్ముడు ఉరుక్కుంటూ పోయి ఈ బెడ్రూమ్ నాకు, ఈ బెడ్రూమ్ నాకు, ఇది నాకు కావాలంటే నాకు కావాలని కొట్టుకుంటూ ఉంటారనమాట. ఈలోపు ఈశ్వరి, పిల్లలు ఎందుకే కొట్టుకుంటారు, చిన్నోడు వాడికి ఇచ్చేయచ్చుగా, వాడికి కావాలనుకున్నది అంటే, అప్పుడు వాళ్ళ చెల్లి, అవును ఎప్పుడు చిన్నోడు అని చెప్పి అన్నీ చేస్తారు వాడికి, అదంతా కుదరదు, ఈ బెడ్రూమ్ నాకే కావాలి అని వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారనమాట. అప్పుడు ఇంకా ఆరోహి వచ్చి, వదిలే అమ్మ, వాళ్ళే అడ్జస్ట్ చేసుకుంటారు, వాళ్ళకి ఏది కావాలో వాళ్ళని తీసుకొని అని చెప్పి, నీకెందుకు వాళ్ళ గురించి, వాళ్ళని వదిలే అని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మ తోటి మాట్లాడుతూ ఉంటారనమాట. వాళ్ళమ్మ ఈశ్వరి చెప్తూ ఉంటుంది ఆరోహితోటి, ఒక్క రూమ్లో ఉండేవాళ్ళం మనం అందరం, ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు కట్టించావు నువ్వు, చాలా ఆనందంగా ఉంది, ఆ ఒక్క రూమ్లో మనం ఎన్ని కష్టాలు పడ్డామో మనకి తెలుసు, ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు కట్టి నీ చెల్లికి తమ్ముడికి చాలా హ్యాపీనెస్ ఇచ్చావు అంటే, నువ్వు లేవా అమ్మ హ్యాపీగా అంటే, నేను ఎప్పుడూ ఒక తల్లిగా నా పిల్లలు ఎదుగుతుంటే హ్యాపీగానే ఉంటానమ్మా, నా ఆశీర్వాదం నీతో ఎప్పుడూ ఉంటుంది కదా అని హ్యాపీగా మాట్లాడి వెతుక్కుంటూ ఉంటుంది ఈశ్వరి. వెతుక్కుంటూ ఉంటే ఆరోహి ఒక చిన్న స్మైల్ ఇచ్చి, నువ్వేం వెతుక్కుంటున్నావో నాకు తెలుసు, కిచెనే కదా, రా చూపిస్తా అని అక్కడికి తీసుకెళ్తుంది అనమాట. ఏ తల్లికైనా, ఎస్పెషలీ ఆడవాళ్ళకి, తల్లనే కాదు ఏ ఆడవాళ్ళకైనా ఇంట్లోకి రాగానే ఫస్ట్ కిచెన్ ఎలా ఉందో చూసుకుంటాం మనం, రైట్? సో వాళ్ళ అమ్మ కూడా అలానే కిచెన్ గురించి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ అమ్మని కిచెన్లోకి తీసుకెళ్తుందన్నమాట. తీసుకెళ్ళి, ఇదిగో ఇదే నీ సామ్రాజ్యం అనగానే నిజంగా కూడా చాలా పెద్ద మోడర్న్ కిచెన్ అనమాట. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, లైక్ మిక్సీ, గ్రైండర్, ఓవెన్, డిష్ వాష్ అన్నీ ఉంటాయన్నమాట. అన్నీ ఉండి టచ్ ఏదైనా, అమ్మ నువ్వు ఇలా టచ్ చేస్తే పని అయిపోతుంది అని అంటే, అవునా అని చాలా ఆశ్చర్యంగా చుట్టూ తిరిగి చూసుకుంటూ ఆనందంగా ఉందన్నమాట. చూడమ్మా, నేను ఇంత పెద్ద కిచెన్ కట్టింది నువ్వేదో వంట చేసి పెట్టాలని కాదు, ఇదిగో నీ సింహాసనం, దీని మీద కూర్చో, మెయిడ్స్ ఉంటారు, వాళ్ళకి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది వాళ్ళకి చెప్పు, వాళ్ళు చేసి పెడతారు, నువ్వు కూర్చొని వాళ్ళకి ఆర్డర్ ఇవ్వు అంతే అని అంటదనమాట. అంటే
హోయ్ నా పిల్లలకి నా చేత వండి పెడితేనే నాకు తృప్తి, ఈ పనిగిన వాళ్ళందరూ నా కిచెన్లోకి రావడానికి వీలు లేదు అని చెప్పి గొడవ పెడుతుంది అనమాట. అంటే లేదమ్మా, నీ ఆరోగ్యం కూడా ఈ మధ్య బాగుండట్లేదు, బాగా దగ్గుతున్నావు, సో పని వాళ్ళే పని చేస్తారు, కూర్చొని ఆర్డర్ చేయాల్సిందే అని చెప్పి ఆరోహి చాలా స్ట్రిక్ట్గా చెప్తూ ఉంటుంది అనమాట. అదంతా కుదరదు, నా పిల్లలకి నేనే వండి పెడతానని వాళ్ళిద్దరి మధ్యలో వాదన జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఆరోహి కొద్దిసేపటికి సరే అమ్మా, ఓకే, తర్వాత చూసుకుందాం దీని గురించి, నీకు ఇంకొక మంచి ప్లేస్ చూపిస్తాను, నీకు చాలా ఇష్టమైన ప్లేస్ అని చెప్పేసి కళ్ళు మూసి ఒక రూమ్ దగ్గరికి తీసుకొచ్చి నించోబెడుతుంది అనమాట. ఆరోహి ఏంటి కళ్ళు తిరుగు చూస్తాను అంటే సరే అని స్లోగా ఐస్ ఓపెన్ చేస్తుంది అన్నమాట. చేసి ఆ డోర్ ఓపెన్ చేస్తే అది ఒక పూజ గది. ఆ పూజ గది చూసి ఆశ్చర్యపోతుంది ఈశ్వరి. ఆశ్చర్యపోయి హే ఆరోహి, నువ్వు పూజ గది అని అంటుందంట. అవునమ్మా, నాకు దేవుడి మీద నమ్మకం లేదు కానీ నీకు దేవుడి మీద చాలా నమ్మకం కదా, రోజు పొద్దున్నే లేచి పూజ చేసుకుంటావు కదా, అందుకే నీకోసం ఈ రూమ్ అని అంటారనమాట. అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి సరే అయితే ఫస్ట్ డే కదా, గృహప్రవేశం కదా, రా దీపారాధన చేద్దాం అందరం కలిసి పూజ చేసుకుందాము అంటే, లేదమ్మా నువ్వు వెళ్ళు, నువ్వు పూజ చేసుకో అంటే, అరే ఫస్ట్ డే కదా, ఫస్ట్ డే అన్న దేవుడికి దండం పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిది కదా అనగానే, ఓ అలా అంటావా, సరే అయితే అనగానే ఈశ్వరి ఫేస్ వెలిగిపోతుంది అనమాట. అమ్మ దేవుడి రూమ్లోకి వస్తుంది అనుకొని. బట్ ఆరోహి తన నడుము ఉంచి వాళ్ళమ్మ పాదాలని టచ్ చేసి, నా పూజ అయిపోయిందమ్మా, నా దేవత నువ్వు, నేను ఏది చేసినా నీకోసం చేశాను, నీకోసమే చేస్తాను, కాబట్టి నా పూజ అయిపోయింది, మీ పూజ మీరు వెళ్ళి చేసుకోండి, నాకు ఫోన్ చేసేది ఉంది, నేను ఇలా ఫోన్ చేసుకుంటానని చెప్పి అక్కడి నుంచి ఆరోహి వెళ్ళిపోతుంది. సో ఇది ఆరోహి ఇంట్రో. సో రేపు రియా అండ్ ఫ్యామిలీ గురించి చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.